Maybe I'll take out these two. Thank you. Ready, madam. Madam, this side. Similar to Madhubani painting, but in weaving, not in painting. Same thing. Using other motifs which are tribal motifs. Black and the better. See, that's for some model to do, not no. Real brocade is smaller than generally kanchi has. You all have more patience than I have. ఈరోజు సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ఒక ఎగ్జిబిషన్ని ప్రారంభం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు డిసెంబర్ వరకు ఉంటుంది. మరియు అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ యార్న్స్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్స్, చీరలు, యార్డేజ్ అన్నీ కూడా మన హైదరాబాద్ పబ్లిక్ ముందు తీసుకొస్తున్నారు. మరియు శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరము ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ఈ ఎగ్జిబిషన్ని డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నారు. మరి చాలామంది లాయల్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు కొత్తగా ఈ హ్యాండ్లూమ్స్కి ఆకర్షించిన పబ్లిక్ అందరూ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే దీని ద్వారా మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత కళాకారులందరికీ కూడా మనం ఉపాధి కల్పించి వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని కూడా మనము అప్రిషియేట్ చేసినట్టు ఉంటుంది. రెండు రకాలుగా ఈ ఎగ్జిబిషన్ల ద్వారా డైరెక్ట్ కస్టమర్కి బయ్యర్ వచ్చి అమ్మకం చేయడంతో మనము వీవింగ్ సొసైటీసు, ప్రొడ్యూసర్ గ్రూప్స్, తర్వాత ఇండివిజువల్ డిజైనర్స్ అందరినీ కూడా మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్లో కొత్తగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ని, తర్వాత డిజైన్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్టాల్స్ని పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరము బనారసీలో అద్భుతంగా ఉన్నాయి చీరలు. ఫర్ ఎగ్జాంపుల్ సాటిన్ ఫినిష్ సారీస్, అదేవిధంగా బ్రోకేడ్ బనారసీ శారీస్, మరియు మైసూర్ సిల్క్లో చూస్తే కొత్త డిజైన్స్, ఇట్లా కంచి, గద్వాల్, నారాయణపేట్, తర్వాత గుజరాత్ నుంచి రాజ్కోట్ అండ్ మహారాష్ట్ర నుంచి పైటని, తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి టసర్ అండ్ కాంతా వర్క్, తర్వాత ప్రింటెడ్ సారీస్, తర్వాత మధ్యప్రదేశ్ నుంచి చందేరి, ఇట్లా రకరకాల అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ చీరలు అండ్ తాన్ మెటీరియల్ కూడా ప్రదర్శింపబడుతుంది. ఈ ఎగ్జిబిషన్కి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా డివిజనల్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ప్రోత్సహించుకుంటూ ఎగ్జిబిషన్కి వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నారు. ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి ఒక్క కస్టమర్కి డైరెక్ట్ యాక్సెస్ టు బయ్యర్ అండ్ ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్ టు ది వీవర్ అని తీసుకొస్తున్నారు. ఈ మార్కెటింగ్ ఈవెంట్స్ చాలా ముఖ్యము.
ఈ మార్కెటింగ్ ఈవెంట్స్ ద్వారా మనం అందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి చేనేతలని అంతరించిపోకుండా మనము ముందుకు కాపాడి భవిష్యత్తుకి కాపాడుకునే ఆ మంచి అవకాశం హైదరాబాద్ వాసులందరూ కూడా ఖచ్చితంగా రావాలి, కొనుగోలు చేయాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్స్ని ఈ రకంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారి ద్వారా ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు యాన్యువల్ ఈవెంట్ కింద దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో డైరెక్ట్గా వీవర్సే వారి ఉత్పత్తులను తీసుకొచ్చి వాళ్ళ కళాకృతులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి అమ్మకానికి పెట్టారు. మిడిల్ మ్యాన్ అనే వ్యవస్థ లేకుండా ఎక్కడైతే దళారీ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉంటుందో అక్కడ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ అట్లాంటి వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వీవరే వారి ఇంటిలో ఏ రేట్కైతే ఉందో ఆ రేట్కే తీసుకొచ్చి ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలు భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి చేనేత ఉత్పత్తులు వచ్చి ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ వాసులకి విజ్ఞప్తి,